ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ అండి మామూలుగా లైఫ్లో, అది ఏదన్నా కానీ. నేనేంటి అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకున్నాను, బట్ ఇంట్లో ఒప్పుకోలేదు. బికాస్ ఈ అమెరికా వెళ్తే మామూలుడు కాదు, ఇద్దరు ముగ్గురిని చేసుకుని వస్తాడు అని చెప్పి అలాగే డౌట్. సో అమ్మ పంపించలేదు. ఒక డ్రీమ్ గాన్. దెన్ స్టడీస్ అంటే నాకు ఇష్టం లేదు అసలు. నాకు చదువు అంటేనే పడదు. అంటే ఒక బంధించి ఈ రూమ్లో కూర్చోవాలి నువ్వు అంటే నేను కూర్చోలేను. నా క్యారెక్టర్ అది కాదు, నన్ను వదిలేయాలి. ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. సో చదువు పడదు, బిజినెస్ పనికిరాను. సినిమా అసలు ఇంట్రెస్టే లేదు నాకు, అసలు 100% ఇంట్రెస్ట్ లేదు. ఏంటి సినిమా నేను చేసేది, నేను అంత బాగుండనే, నేను సినిమా చేయటం ఏంటి, రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి కాబట్టి, సుబ్రహ్మణ్యం గారు, రవి కిషోర్ వీళ్ళందరూ అనేవారు చేయొచ్చు కదా బాగుంటాను అని. జోక్ అనుకునేవాడిని, సీరియస్గా తీసుకునేవాడిని, కానీ ఆశాలు వేస్తున్నారని అది వదిలేశాను. అది అబ్రప్ట్గా ఓవర్ నైట్ ఒక డ్రీమ్, మళ్ళీ ఒక డ్రీమ్ వచ్చింది. ఒక డ్రీమ్ షాటర్ అయిపోయింది యూఎస్. ఇంకో డ్రీమ్ వచ్చింది, అది ఇంపాసిబుల్ డ్రీమ్ అయిపోయింది.